హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర అంటే మైండ్ మంత్రం. ఈ సబ్జెక్టు ఓన్లీ డబ్బు గురించి, నీ లైఫ్కు సంబంధించింది. మీరు చేయాల్సింది ఒకటే. ఈ సబ్జెక్టులో రావాలి అంటే మీరు కొన్ని పనులు, కొన్ని ఇష్టాలని దూరం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సబ్జెక్టు కొంచెం భిన్నంగా ఉంటుంది కాబట్టి. ఫస్ట్ నువ్వు మారాలి అన్నప్పుడు ఈ సబ్జెక్టులో రావాలి. ఎందుకంటే ఇవి వినగానే మీకు కొంచెం అయోమయంగా అనిపిస్తుంది. అంత తొందరగా నమ్మలేం. సో ఒకవేళ మీ లైఫ్ చేంజ్ అవ్వాలి, లేదా మీరు ధనవంతులుగా అవ్వాలని మీకు మనసుంటే, మీ కోరికలుంటే ఈ స్టోరీలో రండి, ఈ సబ్జెక్ట్లో రండి. అర్థమైందా ఫ్రెండ్స్? నిరాశ, నిస్పృహాలు తీరని కోరికల వల్ల ఏర్పడుతాయి. మీరు ఆలస్యాలు, కష్టాలు గురించి వాపోతూ కూర్చుంటే మీ ఇన్నర్ మైండ్ తదనుగుణంగా ప్రతిస్పందిస్తుంది. దీనివల్ల మీ మంచిని మీరే అడ్డుకుంటారు. ఇప్పుడు మీరు మీ సమస్య సుఖాంతం అయినట్టు, సరైన పరిష్కారం దొరికినట్టు ఊహించుకోండి. అది సాధించినట్టు ఊహించండి. అలా అనుభూతి చెందిన మనస్సు ద్వారా మీ ఇన్నర్ మైండ్ అది అంగీకరించి అది జరిగేలా చేస్తుంది. ప్రతి క్షణం చెప్పండి ఐ క్యాన్, ఐ హ్యావ్ అని. మిమ్మల్ని మీరు ఎక్కువ మోటివేషన్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ ఇలా చేసుకున్నప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అద్దం ముందు వెళ్ళండి, మీరు నించోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత మిమ్మల్ని మీరే లవ్ చేసుకోండి, పొగుడుకోండి, ఇన్నర్ మైండ్తో మాట్లాడండి. మీరు ఏమేమి కావాలో అది దాని అద్దం ముందు నిలబడి మీరు చెప్పండి. నా జీవితం ఇలా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలని చెప్పండి. ఎందుకంటే నీ అలా చెప్తున్నప్పుడు, నీ అద్దం ముందు నిన్ను నువ్వే ఇలా చెప్పుకుంటున్నప్పుడు, ఆ యూనివర్స్ నీకు సబ్కాన్షియస్ మైండ్ ద్వారా నీ మైండ్ కనెక్షన్ చేసి, తర్వాత సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో అది పట్టుకున్న తర్వాత విశ్వం నీకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నువ్వు సబ్కాన్షియస్ మైండ్కి సెట్ చేయాలి. ఎలా చేయాలంటే అది మీ మైండ్లోకి ఉండిపోవాలి. పదే పదే గుర్తు చేయాలి. రోజుకి ఒక్కసారి అయినా నీ జీవితం గురించి ఆలోచించుకో. నిన్ను మించిన గొప్పవాడు ఎవరు లేరు, ఇది గుర్తుపెట్టుకో. నీ వల్ల కానిదంటూ ఏమీ లేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు ఎలా అయినా ఉండగలవు, నువ్వు ఒక మిలియర్ని కావగలవు. అది నీలో సత్తా ఉంది, కానీ నువ్వు ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.